వచ్చే వారం దివ్య ఎలిమినేషన్ లో ఉంటే తనూజ ఫ్యాన్స్ ఆమెని హౌస్ లోంచి ఎలిమినేట్ చేస్తారు. అంత సీన్ లేదు తనూజ ఫ్యాన్స్ కి. రెండిట్లో ఒకే ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఒక్క కామెంట్ అంతే. ఈ వీడియో దివ్య పిఆర్ చూస్తారు, తనూజ పిఆర్ చూస్తారు, మిగతా ఆడియన్స్ పిఆర్, మిగతా హౌస్ మేట్స్ అందరు పిఆర్లు ఈ కామెంట్లు చూస్తారు. సో జనం ఏమనుకుంటారో వాళ్ళు తెలియాలి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ ఏం అడగట్టు, ఇది ఒక్కటే నాకు కావాలి. కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ రోజు జరిగినటువంటి రచ్చ టాస్క్ దాంట్లో ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి పాయింట్ ఇంకొకటి ఉంది. మిగతా వీడియోలతో మాట్లాడుకున్నాం, దాంతోపాటు ఇది కూడా ఉంది. ఏంటంటే కళ్యాణ్ దివ్య దగ్గర మాట తీసుకున్నాడు. దివ్య మాట ఇచ్చింది కళ్యాణ్కి ఏమనంటే, ఆ కూర్చునే డ్రైవర్ సీట్ కనుక నాకు దక్కితే కళ్యాణ్, నేను తనూజాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేయను దీంట్లోంచి అని. అయినా కానీ దివ్య మీద కొద్దో గొప్ప అంటే కొంచెం నమ్మకం పెట్టుకున్నాడు, టూ మచ్ పెట్టుకోలే, బట్ అది కూడా పెట్టుకోకూడదని ప్రూవ్ అవుతూ అక్కడి నుంచి ప్రయత్నం చేశాడు, చాలాసేపు ప్రయత్నం చేశాడు అతను కూడా దూరడానికి. బ్యాడ్ లక్ ఏంటంటే రీతుకి ఇచ్చినటువంటి మాట వల్ల తనూజ కూడా ఇతను పక్కన నెట్టేసింది. గబుక్కున తనూజ కళ్యాణ్ ఎక్కితే రీతు తీసేస్తాడేమో ఇమాన్యుయల్ కోసం అనేసి. సో అందువల్ల రీతుని ఇమాన్యుయల్ని కాపాడలేకపోయాడు. ఇమాన్యుయల్ని తీసేయడం కోసం రీతుని తీయడానికి వెళ్ళలేకపోయాడు. తనూజని కాపాడే ఆప్షన్ కూడా మిస్ అయిపోయాడు మనోడు. సో అల్టిమేట్గా కళ్యాణ్ ఎల్లుంటే సేవ్ అయ్యేది తనూజ డెఫినెట్లీ. ఇమాన్యుయల్ని తనూజ పడేది, గెలిచేదా లేదా అనేది తర్వాత సంగతి. సో ఇదంతా అయిపోయిన తర్వాత దివ్య ఏం చెప్పిందంటే చాలా దారుణంగా దెబ్బేసింది, చాలా పెద్ద దెబ్బే వేసింది. కళ్యాణ్ కూడా ఇమాన్యుయల్ అప్పుడు నామినేషన్స్ అప్పుడు తీసుకుని స్లిప్ వేయకుండా సంజనాకి వేసాడు, అవి కూడా తప్పులేదు కళ్యాణ్ చేసిన. కళ్యాణ్ ఎవరు సపోర్ట్ చేయట్లా. బట్ దివ్య ఏం మాట ఇచ్చిందంటే, తనూజని ఎట్టి పరిస్థితిలో తీనని చెప్పి తీసేసి ఇప్పుడు వచ్చి ఏముంటుందంటే మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత టాస్క్, చూడు కళ్యాణ్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను, మన ఇద్దరి మధ్యలోకి ఆ అమ్మాయిని తీసుకురావద్దు. నాకు లాస్ట్ మినిట్లో ఆ అమ్మాయి పేరు వచ్చింది, నీకు ఇచ్చినటువంటి మాటని నేను పక్కకి పెట్టేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇంకొకసారి ఆ అమ్మాయి పేరుని తీసుకురావద్దు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేసింది. అంటే ఈ విషయం నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఇట్లా చేశానని చెప్పి ఒక దరిద్రగొట్టు లాజిక్ చెప్పింది. దాన్ని నమ్మేసి ఈ కళ్యాణ్ శుభ్రంగా ఇమాన్యుయల్కి దివ్యకి మధ్యలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఇది ఒక వర్స్ట్ ఫేజ్. ఇంకోటి ఏంటంటే, అండ్ కళ్యాణ్ కూడా ఆ సీట్ కోసం అంతగా పరితపించిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇమాన్యుయల్ మీద కంటే తనూజాని కూడా సేవ్ చేయాలి. ఎందుకంటే దివ్య ఎక్కితే గనక ఎట్టి పరిస్థితుల్లో తనూజాని తీసేద్దాం తెలుసు అతనికి అందరికంటే బాగా. ఎందుకు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు ఎలిమినేషన్ తనూజానే చెయ్యండి అని అందరికీ చెప్తూ తిరిగింది దివ్య. ఇమాన్యుయల్ని నేను సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి ఒక వంకని తెచ్చి పెట్టుకుని ఆ వంక కింద అస్సలు కాదేంటంటే తనూజాని ఎలిమినేట్ చేయడం. ఇది ఆమె యొక్క స్ట్రాటజీ అని తనూజ ఫ్యాన్స్ సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు దివ్య మీద. అండ్ ఇంకొకటి చాలా మంది నిన్న మిస్ అయింది ఏంటంటే, సంజన అండ్ రీతు మధ్య కూడా చాలా డిస్కషన్ జరిగింది. ఆఖరికి రీతు అండ్ ఇమాన్యుయల్ మిగిలినప్పుడు నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్, బిగ్ టాస్క్ జరిగే ముందు తను రీతు వెళ్ళి సంజనని అడిగింది ఏమనంటే, ఇప్పుడు కనుక సపోర్టింగ్ టాస్క్ వస్తే గనక ఒకవేళ నన్ను సపోర్ట్ చేసే అవకాశం మీకు ఏదన్నా వస్తే యాజ్ ఏ సంచాలక్ కానీ ఇంకోటి కానీ ఎడ్జ్ తీసుకునే సిచ్యువేషన్ వస్తే నన్ను సపోర్ట్ చేస్తారా మీరు? గతంలో మీరు నాకు మాట ఇచ్చారు కదా దీనికి సంబంధించి అంటే, నువ్వు అంటే ఇమాన్యుయల్ కూడా ఇప్పటికే మూడోసారి కదా ఇది కెప్టెన్ అవ్వడం. ఒకసారి వచ్చింది పోయింది, మళ్ళీ రెండోసారి వచ్చింది, ఇది మూడోసారి. సో మూడో అవకాశం కదా, నాకు ఒకసారి కూడా అవ్వలేదు కదా, మీరు నాకు సపోర్ట్ చేస్తాను మాట ఇచ్చారు, పైగా గతంలో ఇస్తారా సపోర్ట్ అని చెప్పేసి అడిగితే చాలా అరగెంట్గా సమాధానం చెప్పింది సంజన. నువ్వు కనుక ఇదే ప్లేస్లో డీమన్ పవన్ ఉంటే, నా ప్లేస్లో నువ్వు ఉంటే, అంటే సంజన ప్లేస్లో రీతు ఉంటే అంట, అండ్ ఇమాన్యుయల్ ప్లేస్లో డీమన్ పవన్ ఉంటే అంట. డీమన్ పవన్ 7 సార్లు అప్పుడు కెప్టెన్ ఉన్నా, 8వ సారి కూడా నువ్వు డీమన్ పవన్ని సపోర్ట్ చేస్తావు కదా, అట్లాగే నేను కూడా ఇక్కడ ఇమాన్యుయల్ని సపోర్ట్ చేయగలుగుతున్నప్పుడు నిన్న ఎట్లా చేస్తాననేసి ఒక పనికిమాలినటువంటి లాజిక్ చెప్పింది. అండ్ ఇమాన్యుయల్ కూడా స్టార్ వచ్చింది, అతనికి మొన్న 2-3 అస్త్రాలు కూడా వచ్చాయి, ఇప్పుడు కూడా నామినేషన్లో లేడు, మూడోసారి కెప్టెన్ అయ్యాడు, ఎందుకు అంత భయపడుతున్నాడు నామినేషన్స్లోకి వెళ్ళడానికి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అతన్ని కూడా. సో మొత్తానికి ఈ గొడవ ఏదైతే దివ్యాని అవుట్ ఆఫ్ ద హౌస్ పంపించాలి అని తనూజ ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారో అది జరిగే అవకాశం ఉందా లేదా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.